అవనిగడ్డ బస్సు ఎక్కిన ప్రతి ఒక్కరికి కూడా డిఎస్సి ర్యాంక్ రాదు. మరి డిఎస్సి కోచింగ్ కోసం అవనిగడ్డ వెళ్ళినటువంటి వేల మంది డిఎస్సి ఆస్పిరెంట్స్ లో నేను కూడా ఒకటిగా ఉన్నాను. మరి నేను డిఎస్సి కోచింగ్ కోసం అవనిగడ్డ వెళ్ళేటప్పుడు నా మైండ్ లో చాలా రకాలైనటువంటి ప్రశ్నలు వేధిస్తూ ఉండేవి. మనకి జాబ్ వస్తుందా రాదా అనేటటువంటి నెగిటివ్ థింకింగ్ ఉండేది. కానీ అక్కడ అవనిగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్ కి వెళ్ళిన తర్వాత కేవలం 45 రోజులు షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకున్న తర్వాత మొత్తం నా మైండ్ సెట్ మొత్తం మారిపోయింది. ఆ కోచింగ్ ప్రభావం వల్లనే నేను డిఎస్సిలో 4వ ర్యాంకుని సాధించగలిగాను. మరి కేవలం 45 రోజుల్లో నా తలరాత ఏ విధంగా మారింది, మరి అక్కడ పూర్ణ గారు ఇచ్చినటువంటి ఆ స్పెషల్ డోస్ ఏ విధంగా పనిచేసింది, అక్కడ పుస్తకాలే ప్రపంచంగా చేసుకుని చేసినటువంటి హార్డ్ వర్క్ నన్ను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టడానికి కారణమైంది. మరి ఆ సీక్రెట్స్ ఏంటో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. డిఎస్సిలో హార్డ్ వర్క్ చేసేటటువంటి తత్వం మీకు ఉన్నట్లయితే, దానికి తోడు ఈ అవనిగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్ మీకు తోడైనట్లయితే మీకు ఖచ్చితంగా 100% డిఎస్సిలో ర్యాంకును సాధించడానికి అవకాశం ఉంటుంది. మరి నేను అక్కడ అవనిగడ్డలో ఉన్నటువంటి ఆ కోచింగ్ సెంటర్ కి వెళ్ళినప్పుడు, ప్రగతి కోచింగ్ సెంటర్ కి వెళ్ళినప్పుడు, మరి అక్కడ ఉన్నటువంటి ఆ 45 డేస్ లో నేను చేసినటువంటి అక్కడ హార్డ్ వర్క్, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏ విధంగా నాకు జాబ్ ని తీసుకురావడానికి తోడ్పడ్డాయి అనేది మీకు సింపుల్ గా నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. జనరల్ గా అక్కడ క్లాసులు, ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి చెప్తున్నాను. క్లాసులు తీసుకున్నట్లయితే అక్కడ సిస్టమేటిక్ గా క్లాసులు అనేవి ఉంటాయండి. రెగ్యులర్ గా ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 7 నుంచి నైట్ 8 to 9 వరకు కూడా క్లాసులు కండక్ట్ చేసినటువంటి రోజులు ఉన్నాయి. సో కాబట్టి మనకి ఓపిక అనేది ఉండాలి. అక్కడ వాళ్ళు చెప్పేటటువంటి అంశాలను శ్రద్ధగా వినేటటువంటి ఓపిక ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా డిఎస్సిలో అక్కడ మంచి ర్యాంకును సాధించగలుగుతారు. తర్వాత టెస్ట్లు, ఇది చాలా ముఖ్యమైనటువంటిదండి. నేను ఆ 45 డేస్ వెళ్ళినటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే టెస్ట్ల కోసం వెళ్ళాను. ప్రతిరోజు కూడా రెగ్యులర్ గా టెస్ట్లు అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనకి థియరీ క్లాస్ అయిపోయినట్లయితే ఈ రోజు జరిగినటువంటి అన్ని క్లాసులకు సంబంధించినటువంటి అంశాల మీద రేపు నెక్స్ట్ డే మార్నింగ్ మనకి ఒక 50 బిట్స్ కి టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ టెస్ట్ కు సంబంధించినటువంటి రిజల్ట్ ఆ రోజు ఈవినింగే మనకి అనౌన్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ టెస్ట్లు కూడా చాలా సిస్టమేటిక్ గా జరుగుతాయి. మనకి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా అంత ఏ ఇన్స్టిట్యూట్ లో కూడా అంత సిస్టమేటిక్ గా టెస్ట్లు అనేవి జరగవు. సో కాబట్టి ఆ టెస్ట్లు అనేటటువంటివి నాకు చాలా ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు. మనలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ప్రతిరోజు రెగ్యులర్ గా టెస్ట్లు పెట్టినప్పుడు ఆ టెస్ట్ లో నేను టాప్ 10 లో ఉండేవాడిని. కాబట్టి ఎప్పుడైతే మనకి ఆ టాప్ 10 లో ఉంటున్నామో మన మీద మనకి కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది. పోస్టులు చాలా తక్కువగా ఉంటాయి అనేటటువంటి వార్తలు వస్తున్నప్పటికీ కూడా మరి మనం అక్కడ అంతమంది వేల మంది కోచింగ్ లో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ లో కూడా మనకి టాప్ లో నేను టాప్ 10 లో అక్కడ నిలవగలిగాను. అదే విధంగా మనకి ఇంకా ఈ టెస్టులు తీసుకున్నట్లయితే డైలీ టెస్టులతో పాటు మనకి వీక్లీ టెస్టులు ఉంటాయి, తర్వాత గ్రాండ్ టెస్టులు ఉంటాయి. సో వీటికి సంబంధించినటువంటి టాప్ 10 టాప్ 20 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మనకి అక్కడ ప్రైజ్లు కూడా ఇవ్వటం జరుగుతుంది. సో కాబట్టి మనకి మోటివేషనల్ కొన్ని బుక్స్ కూడా ఇచ్చారు. ఆ బుక్స్ మనకి చాలా ఇన్స్పిరేషనల్ గా పనిచేస్తూ ఉండేవి. కాబట్టి ఈ టెస్ట్లు అనేటటువంటి చాలా ముఖ్యమైనటువంటి అండి. మనకి మీరు ఒకవేళ డిఎస్సి కోచింగ్ కి వెళ్ళాలి అనుకుంటే అక్కడ వాళ్ళు కండక్ట్ చేసేటటువంటి టెస్ట్లు మీరు పాస్ అయినట్లయితే మీరు 100% రాబోయేటటువంటి డిఎస్సిలో మీరు సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇంత సిస్టమేటిక్ గా డైలీ టెస్ట్లు కానివ్వండి, ఇంకా వీక్లీ టెస్ట్లు కానివ్వండి, గ్రాండ్ టెస్ట్లు కానీ కండక్ట్ చేసేటటువంటి మనకి కోచింగ్ సెంటర్ అనేది ఎక్కడ కనిపించదు. సో కాబట్టి నా యొక్క సక్సెస్ కి మెయిన్ ప్రధానమైనటువంటి కారణం ఈ టెస్ట్లుగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ మోటివేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం అవనిగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్ లో కట్టినటువంటి ఫీజు మొత్తం కూడా కేవలం మనకి ఆ పూర్ణ గారు ఇచ్చేటటువంటి మోటివేషన్ కి సరిపోతుందని చెప్పొచ్చు. సో కాబట్టి మనం పే చేసేటటువంటి ఫీజు అనేది కేవలం ఆ సార్ ఇచ్చేటటువంటి మోటివేషన్ కే పే చేయొచ్చు. అంత మోటివేషన్ అనేది అంత బాగా ఉంటుంది. సో కాబట్టి ఎలాంటి డిఎస్సి సంబంధించినటువంటి అంత జీరో లెవెల్లో ఉన్నటువంటి ఆస్పిరెంట్ అయినా సరే అక్కడ పూర్ణ సార్ ఇచ్చేటటువంటి మోటివేషన్ మనం ఒక్కసారి విన్నట్లయితే ఖచ్చితంగా డిఎస్సిలో ఒకటి కాదు రెండోసారి అయినా సరే మనం ఖచ్చితంగా డిఎస్సిలో జాబ్ కొడతాము అనేటటువంటి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అలాంటి మోటివేషన్ అనేది దాదాపు ఎవరు మనకి ఎక్కడ దొరకదు. ఫుడ్, మరి అక్కడ మనకి ఉన్నటువంటి ఫుడ్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఇంట్లో ఉన్నటువంటి ఫుడ్ అనేది ఉండదు ఎక్కడైనా సరే. మరి అక్కడ ఉన్నటువంటి ఆ షార్ట్ టర్మ్ కానివ్వండి, లాంగ్ టర్మ్ కానీ కోచింగ్ సెంటర్ కి మనం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎంతో కొంత కొంచెం తేడా అనేది కనిపిస్తూ ఉంటుంది. మన ఇంట్లో ఉన్నట్లుగా సౌకర్యాలు అనేవి ఉండవు. కానీ మనం ఎవరైతే మనం కేవలం 45 డేస్ షార్ట్ టర్మ్ కానివ్వండి, లాంగ్ టర్మ్ లో కానివ్వండి అక్కడ మనం ఉన్నటువంటి పరిస్థితుల్ని మనకు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా తట్టుకొని ఎవరైతే అక్కడ ఆ కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు రేపు డిఎస్సిలో మంచి ర్యాంకులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే
చాలా మంది ఆస్పిరెంట్స్ అక్కడికి వచ్చి కోచింగ్ వచ్చి అక్కడ ఉన్నటువంటి జనాలను చూసి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఫుడ్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి రూమ్స్ కానివ్వండి, ఆ క్రౌడ్ కానీ చూసి బాగా లేదని వెనక వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో కాబట్టి మనం కేవలం ఒక 45 రోజులు, ఒక 2 నెలలు, 3 నెలలు అక్కడ ఉండలేక ఇంటికి వస్తే మన లైఫ్ లాంగ్ కూడా చాలా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం ఒక 3 నెలలు కానీ, 4 నెలలు కానీ ఒక షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ కోచింగ్ లో అక్కడ మనం తట్టుకొని జీవించగలిగి ఉండి, వాళ్ళు చెప్పినటువంటి క్లాసులు శ్రద్ధగా విని, ఆ సిస్టమేటిక్ టైం టేబుల్ మనం కూడా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసినట్లయితే 100% ర్యాంక్ ని మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. మరి డిఎస్సి అవనిగడ్డకు వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ర్యాంక్ అనేది రాదు. ఎందుకంటే ఏదో అక్కడికి వెళితే వాళ్ళు ఏదో చేస్తారని కాదు, అక్కడ మనకు ఉన్నటువంటి హార్డ్ వర్క్ కి వాళ్ళు చెప్పినటువంటి ఆ సిస్టమేటిక్ గా ఆ పూర్ణ గారు ఇచ్చేటటువంటి మోటివేషన్ కానివ్వండి, వాళ్ళు పెట్టేటటువంటి టెస్టులు కానివ్వండి, వాళ్ళు కండక్ట్ చేసేటటువంటి క్లాసులు కానీ మనం సిస్టమేటిక్ గా ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మనకి మంచి ర్యాంక్ సాధించడానికి అవకాశం ఉంటుంది. అట్లా అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అక్కడ పోయితే జాబ్ వస్తుంది అనేటటువంటిది అనేది సరైనటువంటి నిర్వచనంగా మనం చెప్పలేము. నెక్స్ట్ మెటీరియల్. సో అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నట్లయితే మనకి తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్లు సంబంధించినటువంటి మొత్తం బేస్డ్ ఆన్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ల నుంచి వాళ్ళు ప్రతిరోజు కూడా లెసన్ చెప్తుంటారు. వాటికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా అందిస్తారు. సో మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి డిసిప్లిన్. సో అక్కడ మెయిన్ డిసిప్లిన్ అనేటటువంటిది పరిశీలించినట్లయితే అక్కడ మొత్తం హోల్ క్యాంపస్ కి హోల్ అండ్ సోల్ ఆ పూర్ణ గారు ఒక్కళ్ళే ఉండి మొత్తాన్ని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే సార్ ఇచ్చేటటువంటి మోటివేషన్. ఎంత వందల వేల మందిని కూడా సార్ ఇచ్చే చిన్న మాటలతోటి, సార్ ఇచ్చే మోటివేషన్ తోటి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ కంపల్సరీగా అక్కడ సిస్టమేటిక్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటది. ఈవెన్ మొబైల్ ఫోన్లు కూడా అక్కడ అలౌ చేయరు. కాబట్టి అంత సిస్టమేటిక్ గా ఉంటుంది. మన ఇంటి దగ్గర మన పేరెంట్స్ పిల్లల్ని ఎట్లా కేరింగ్ గా చూసుకుంటారు, అదే విధంగా మరి అక్కడ ఆ కోచింగ్ సెంటర్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అంతే కేరింగ్ గా చూసుకునేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ మేము కోచింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక జరిగినటువంటి సన్నివేశాన్ని కూడా మీకు మీ దృష్టికి తీసుకొస్తాను. ఒక ప్రెగ్నెంట్ లేడీ కూడా అక్కడ డిఎస్సి కోచింగ్ కోసం వచ్చింది. తాను ఒక 1-2 రోజుల్లో తాను డెలివరీ అవుతుంది అని తెలిసినప్పటికీ కూడా అప్పటికీ కూడా తాను ఆ క్లాసులు నేను వింటాను సార్, ఇక్కడ నాకు ఖచ్చితంగా నాకు జాబ్ రావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ డెలివరీ కంటే ముందు ఒక రోజు కూడా ఆమె అక్కడుండి క్లాసులు విన్నటువంటి పరిస్థితి. ఆ టైంలో తాను నైట్ అర్ధరాత్రి పూట తాను పెయిన్స్ వస్తూ ఉంటే సారు ఆ కారులో తాను ఎక్కించి తను హాస్పిటల్ కి పంపించినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. సో కాబట్టి అక్కడ ఉన్నటువంటి అంత సిస్టమేటిక్ గా ఉంటుంది. మొత్తం ఎక్కడికక్కడ కంట్రోలింగ్ అనేది ఉంటుంది. కాబట్టి అది చాలా ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా చాలా మంది ఆస్పిరెంట్స్ అక్కడికి వస్తుంటారు. కొంతమంది అక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు కొంచెం ఏదైనా లవ్ అఫైర్ ఇట్లాంటివి సార్ దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఇమ్మీడియట్ గా వాళ్ళని పంపించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి మనం ఏ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళామో ఖచ్చితంగా మన ఉద్దేశం డిఎస్సి కోసం మాత్రమే అక్కడికి వెళ్ళి చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అక్కడ కొంచెం ఏమైనా ఎదవేషాలు వేసినట్లయితే ఆ సార్ దృష్టికి తీసుకెళ్తే వెంటనే విత్ ఇన్ మినిట్స్ లోనే బయటికి పంపించడం జరుగుతుంది. వాతావరణం చెప్పాం, మన ఇంటి దగ్గర ఉన్నటువంటి వాతావరణం అనేది అక్కడ ఉండదు. అక్కడ ఉన్నటువంటి వాతావరణం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అందులో సమ్మర్. కాబట్టి అక్కడ మనకి ఫెసిలిటీస్ కోసం కాకుండా మనం ఏం చేయాలి, ఎలా చదవాలి అనేటటువంటిది దాని మీద ఫోకస్ చేసినట్లయితే మనం ఖచ్చితంగా అక్కడ ఉండగలుగుతాము. సో చాలా మంది ఆస్పిరెంట్స్ అక్కడ వాతావరణం సరిగా లేదు, లేకపోతే ఫుడ్ బాగలేదు, రూమ్స్ బాగలేవు, ఈ కారణంతో వెనక్కి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మరి అట్లాగే మిగిలిపోయారు. కాబట్టి ఆ ఉన్నటువంటి టైంలో ఎవరైతే అక్కడ చెప్పేటటువంటి అంశాలని శ్రద్ధగా విని ఆ సిస్టమేటిక్ గా ఆ టెస్టులు రాస్తారో, దాంట్లో సక్సెస్ అవుతారో, ఆ చెప్పినటువంటి ఆ మోటివేషన్ క్లాసులు విని దాన్ని ఫాలో అవుతారో వాళ్ళు ఖచ్చితంగా మంచి ర్యాంకుని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ప్రతిరోజు కూడా అక్కడ మెడిటేషన్ అనేది కూడా చేపించేవాళ్ళు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళగానే ఒక 2-3 మినిట్స్ మెడిటేషన్ కూడా చేయించేవాళ్ళు. సో కాబట్టి ఆ మెడిటేషన్ నేను అయిపోయిన తర్వాత, షార్ట్ టర్మ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను అక్కడ ఉన్నటువంటి టైం టేబుల్ ని ఫాలో అవడం జరిగింది. మరి ఆ టైం టేబుల్ ని ఫాలో అయ్యి అదే విధంగా సార్ చెప్పినటువంటి కొన్ని మోటివేషనల్ వీడియోలు కూడా నేను కొన్ని రికార్డింగ్ చేసుకొని వాటిని విన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మనం కోచింగ్ సెంటర్ కి వెళ్ళినప్పుడు ఆ కోచింగ్ సెంటర్ లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ కానివ్వండి, యాజమాన్యం, అక్కడ ఉండేటటువంటి హెడ్స్ వాళ్ళతో మనకి సంబంధం ఉండదు. కానీ ఈ అవనిగడ్డ కోచింగ్ సెంటర్ లో, ఈ ప్రగతి కోచింగ్ సెంటర్ లో ఉన్నటువంటి పూర్ణ గారు దానికి యాజమాన్యంగా ఉండి, దాని హెడ్ గా ఉండి మరి కంప్లీట్ గా అక్కడ ఉన్నటువంటి వాతావరణంలోనే అక్కడ కనిపిస్తూ ఉంటారు మనకి. ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు కూడా ఆ కోచింగ్ సెంటర్ దగ్గరే ఉంటుంటారు.
మరి ప్రతి ఒక్కటి కూడా దగ్గర ఉండి చూసుకుంటూ ఉంటారు. సో కాబట్టి ఆ విధంగా చాలా సింపుల్ గా ఉండేటటువంటి సారు మనకి బయట ఎక్కడ కూడా అలాంటి వ్యక్తులు బయట కనిపించరు. తర్వాత ఇంకా మనకి కంప్లీట్ గా ఒక సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం ఓవరాల్ గా సైకాలజీ కానివ్వండి, లేకపోతే ఇంకా కంటెంట్ కానివ్వండి, మెథడాలజీ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ని తీసుకొచ్చి అక్కడ ఓవరాల్ గా అందరికీ క్లాసులు చెప్పించడం జరుగుతుంది. సో కాబట్టి ఆ కోచింగ్ సెంటర్ కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనకి ఆ కోచింగ్ తో పాటు మన యొక్క కష్టం కూడా తోడైనట్లయితే మనం ఖచ్చితంగా సక్సెస్ ని సాధించగలుగుతాము. సో కాబట్టి నేను ఒకటే ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, మరి డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా మీకు అవకాశం ఉంటే ఖచ్చితంగా అవనిగడ్డ కోచింగ్ సెంటర్ కి వెళ్ళండి. మీకు 100% సార్ ఇచ్చేటటువంటి మోటివేషన్ అనేది 100% మీకు సిస్టమేటిక్ గా మీరు ఏ విధంగా చదువుకోవాలి, మీలో జీరో కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ కూడా 100% మీ కాన్ఫిడెన్స్ అనేది జరుగుతుంది. ఈ డిఎస్సి కాకపోయినా నెక్స్ట్ డిఎస్సి కైనా మనం ఖచ్చితంగా సాధించాలి అనేటటువంటి ఒక ఆ కాన్ఫిడెన్స్ ని బిల్డప్ చేసేటటువంటి ఛాన్స్ అనేది మనకి ఇక్కడ ఈ ప్రగతి అవనిగడ్డ కోచింగ్ సెంటర్ లోనే ఉంటుంది. సో కాబట్టి ఏపీలో మరి డిఎస్సి కోసం ఇంకా మనకి దాదాపు ఒక 6 months టైం అనేది ఉంది. మరి పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి అనేటటువంటి భ్రమలో ఉన్నారు ఆస్పిరెంట్స్ అందరూ కూడా. మరి దాంతో డిఎస్సి ప్రిపరేషన్ పక్కన పెడుతున్నారు. కాబట్టి మరి డిఎస్సికి రాబోయేటటువంటి డిఎస్సిలో పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మరి రిటైర్మెంట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. సో మీరు నిరుత్సాహపడకుండా పోస్టులు ఎన్ని తక్కువ ఉన్నప్పటికీ కూడా మనకు కావాల్సింది కేవలం ఒక పోస్ట్ మాత్రమే అనేటటువంటి ఆ ఉద్దేశంతో మనం మన యొక్క ప్రిపరేషన్ ని స్టార్ట్ చేస్తూ ఒకవేళ వెళ్ళదలుచుకున్నట్లయితే ఆ కోచింగ్ సెంటర్కి వెళ్ళినట్లయితే మీకు ఖచ్చితంగా 100% మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. మేము డిఎస్సిలో అక్కడ చేసినటువంటి కేవలం 45 days షార్ట్ టర్మ్ లో అక్కడ ఇచ్చినటువంటి క్లాసులు కానివ్వండి, లేకపోతే అక్కడ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి టెస్టులు కానీ మేము సక్సెస్ఫుల్ గా అక్కడ అటెండ్ చేయడం, దాంట్లో మంచి రిజల్ట్ రావడం తోటి నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. మరి నెక్స్ట్ డిఎస్సిలో 4వ ర్యాంక్ ని కూడా సాధించగలిగాను. ఉన్నటువంటి పోస్టులు 5 పోస్టులు ఉన్నప్పటికీ కూడా మరి సార్ ఇచ్చినటువంటి మోటివేషన్ తోటి నేను ఆ 5 పోస్టులో ఒక పోస్ట్ నాదే అని అనుకుని చదివాను. సార్ కూడా ఎప్పుడు చెబుతుండేవాళ్ళు, మీకు కావాల్సింది ఒక పోస్టే, ఆ ఒక పోస్ట్ కోసం మీరు ప్రయత్నం చేసి కష్టపడినట్లయితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది అని మనకి ఎక్కువగా మాకు మోటివేట్ చేయడం జరిగింది. తర్వాత మేము సక్సెస్ అయిన తర్వాత ఆ డిఎస్సిలో మంచి ర్యాంక్ సాధించిన తర్వాత ర్యాంక్ వచ్చినటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ ని మమ్మల్ని పిలిపించడం జరిగింది. పిలిపించి మాకు గ్రాండ్ గా సన్మానం కూడా చేయడం జరిగింది. సార్ తోటి మేము దిగినటువంటి ఆ ఫోటోలు కానీ అక్కడ మాకు ఇచ్చినటువంటి ఈ జ్ఞాపికలు ఏవైతే ఉన్నాయో ఇవి మాకు లైఫ్ లాంగ్ ఇక్కడ గుర్తుంటాయి. సో కాబట్టి మేము వెళ్ళినటువంటి కోచింగ్ కేవలం 45 రోజులు అయినప్పటికీ కూడా అది చాలా కీలకమైంది మనకి. ఒకవేళ నేను అక్కడ కోచింగ్ కి వెళ్ళకపోయినట్లయితే మరి ఆ పోస్ట్ 4 ఉన్నాయి అని చెప్పేసి నేను అప్లై చేయకపోయేవాడిని, డిఎస్సి రాయకపోయేవాడిని. కానీ మరి అంత పాజిటివ్ థింకింగ్, అంత కాన్ఫిడెన్స్ ని ఇచ్చినటువంటిది మన పూర్ణ సార్ అని చెప్పొచ్చు. సో కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మీకు అవకాశం ఉన్నట్లయితే ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే నెక్స్ట్ డిఎస్సికి మనకి 6 months టైం ఉంది ఏపీలో. అదేవిధంగా మరి ఈ లోపల టెట్ కూడా పడే అవకాశం ఉంటుంది అంటున్నారు. కాబట్టి అక్కడికి వెళ్ళినట్లయితే మీకు టెట్ డిఎస్సికి రెండింటికి కూడా కోచింగ్ ఇస్తారు. మరి టెట్ ఒకవేళ టెట్ ముందుగా ఉన్నట్లయితే టెట్ కి సంబంధించినటువంటి క్లాసులు, తర్వాత డిఎస్సికి సంబంధించినటువంటి క్లాసులని కూడా రెండింటిని కూడా కలిపి చెప్పే అవకాశం ఉంటుంది. సో మరి మేము అక్కడికి వెళ్ళినప్పుడు మాకు టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి 2 అంశాలని కూడా కలిపి రెండింటిని ప్యారలర్ గా కవర్ చేస్తూ చెప్పడం జరిగింది. కాబట్టి మీకు ఒకవేళ టెట్ ముందుగా ఉన్నట్లయితే టెట్ కి సంబంధించినటువంటి అంశాలను ఎక్కువగా కవర్ చేయడం, లేకపోతే డిఎస్సి ఉంది అనుకుంటే డిఎస్సి సంబంధించినటువంటి అంశాలను కవర్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఆస్పిరెంట్స్ అందరూ కూడా మీ యొక్క హార్డ్ వర్క్, ఈ ప్రగతి కోచింగ్ సెంటర్ కి సంబంధించినటువంటి సార్ మోటివేషన్, ఆ క్లాసులు, అదేవిధంగా అక్కడ సార్ కండక్ట్ చేసేటటువంటి టెస్ట్లు మీరు ఖచ్చితంగా మిమ్మల్ని సక్సెస్ వైపుకి ప్రయాణం చేసేటట్లు చేస్తాయి. సో చివరిగా అవనిగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్ అనేది కేవలం ఒక డిఎస్సి కోచింగ్ సెంటరే కాదు, అది ఒక ర్యాంకుల ఫ్యాక్టరీగా చెప్పొచ్చు. మీ దగ్గర కష్టపడే గుణం ఉన్నట్లయితే మీ కష్టానికి ఆ ప్రగతి కోచింగ్ సెంటర్ తోడైనట్లయితే ఖచ్చితంగా మీరు రాబోయేటటువంటి డిఎస్సిలో మంచి ర్యాంకుని సాధిస్తారు. అందరికి కూడా ఆల్ ది బెస్ట్.